హలో ఎవ్రీబడి. మీలో ఎవరైనా ఈరోజు యూపీఐ పేమెంట్ ఇష్యూస్ ఫేస్ చేశారా? నాకైతే ఒకటి ఇన్సిడెంట్ అయిందండి. నేను మధ్యాహ్నం తెలియక 1:30 ఆ టైంకి నేను కొబ్బరి బోండం తాగాను. అక్కడ పే చేయడానికి ట్రై చేస్తుంటే అస్సలు అవ్వలేదు స్కానర్ త్రూ. సో, ఆయన ఫోను నంబర్ ఇచ్చారు. ఫోను నంబర్‌కి ట్రై చేసినా కూడా అవ్వలేదు. నేను ఇంకా వాళ్ళది ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాను. బట్ కాదు, నా వైపు నుంచే ప్రాబ్లమ్ అని చూపించింది. సో, నా ఒక్క బ్యాంకే అనుకున్నాను. బట్ అక్కడున్న ఎవ్వరు పేమెంట్ ట్రై చేసినా కూడా ఎవ్వరికీ అవ్వట్లేదనమాట. సో, ఆ టైంలో సేవియర్ కింద అక్కడ ఒక ఫ్యామిలీ ఉండే. వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళు పే చేసేసారు. నేను వాళ్ళకి చెప్పాను. సో, నేను క్యాష్ ఇస్తాను మీకు, సారీ, నేను ఆన్‌లైన్ పేమెంట్ చేస్తాను, క్యాష్ ఇస్తారా అని అడిగాను. సో, ఆయనొచ్చేసి క్యాష్ అయితే ఇచ్చేసారు. నేను పేమెంట్ ట్రై చేస్తుంటే ఆయనకు అస్సలకి అవ్వట్లేదు. సో, అయినా సరే పర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. మోహన్ అని చెప్పేసి. చాలా బాగా అనిపించింది. అంటే ఎవరో తెలియని వాళ్ళకి అలా ఇచ్చేసారు గదా! సో, బట్ నేను 6:00 తర్వాత ట్రై చేస్తే అయితే అయిందనమాట. ఎందుకు 6:00 తర్వాత ట్రై చేశాను అంటే నాకు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. సో, 1:00 నుంచి 6:00 వరకు ఈరోజు యూపీఐ డౌన్ ఉంటది అని జెప్పేసి. అండ్ ఆ టైంలో అనిపిచ్చింది మనం యూపీఐకి, ఆన్‌లైన్‌కి ఎంతలా అలవాటు పడిపోయామే అని జెప్పేసి. మీరు గూడా నాలాగే ఓన్లీ ఆన్‌లైన్ మీద డిపెండ్ అవుతారు అనంటే నెక్స్ట్ టైమ్ అలా చేయకండి. అట్‌లీస్ట్ మినిమమ్ 100, 200 అలా ఎమర్జెన్సీ కోసం క్యాష్ అయితే ఉంచుకోండి చేతిలో. ఓకే గైస్, హ్యాపీ హనుమాన్ జయంతి. బాయ్.